నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. సింగర్ మంగ్లీ మరోసారి వార్తల్లో నిలిచారు. కొన్ని రోజులుగా సింగర్ మంగ్లీని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. గతంలో వైసీపీ హయాంలో సింగర్ మంగ్లీ టీడీపీ వాళ్ళని చులకనగా చూసిందన్నారు. అంతేకాకుండా వైసీపీ వాళ్ళకి వంతు పాడుతూ ప్రమోషన్ కూడా చేసింది. ఒకసారి పాటను పాడాలని టీడీపీ వాళ్ళకు అడిగితే ముఖం మీద పాడనంటూ తెగేసి చెప్పిందంటారు. అయితే టీడీపీ వాళ్ళు దీని మీద చాలా కోపం మీద ఉన్నారు. మరి వైసీపీకి అయితే చాలా సపోర్ట్ చేసిందన్నారు. అయితే ఇటీవల రథసప్తమి వేళ అరసవెల్లికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆమెకి ప్రోటోకాల్ ఇచ్చారు. మంగ్లీని ప్రోటోకాల్ స్పెషల్ గా దర్శనం కల్పించడం కూడా వివాదానికి దారితీసిందని అనాలి. దీనిపై టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అమ్మాయిని టీడీపీ వాళ్ళు ఎందుకు దగ్గరికి తీసుకుంటున్నారని. ప్రస్తుతం ఇరు తెలుగు స్టేట్స్ ల మధ్య వివాదంగా మారింది ఈ ఇష్యూ. దీనిపై తాజాగా మంగ్లీ ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. గతంలో 2019 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ వారు కోరితే పాటను పాడరన్నారు. అంతేకాకుండా 2024లో ఎక్కడ కూడా ఎన్నికలలో పాటను పాడలేదన్నారు. తాను టీడీపీ వారు కోరితే పాటను పాడనని చెప్పానని అనడంతో ఇది నిజం కాదు అనేసి ఆవిడ ఒక బహిరంగ లేఖలో స్పష్టం చేశారు. ఒకవేళ నిరూపిస్తే దేనికైనా సిద్ధమని కూడా ఆవిడ చెప్పారు. అంతేకాకుండా జగన్ కోసం పాటను పాడడం చాలా అవకాశాలు వచ్చినా గానీ నిన్ను చేయలేదన్నారు. ఆ విషయాలు కూడా మీకు ఎంతో మందికి తెలిసే ఉంటుంది. అవకాశాలన్నీ కోల్పోయానని కూడా ఆవిడ చెప్పారు. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి తమ ఇంటి దైవమని, జగన్ సర్కారు ఎస్‌విబీసీ సలహాదారుగా ఉండమంటే తన ఇంటి దైవమని ఒప్పుకున్నట్లుగా ఆమె చెప్పారు. ఇక తనకి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు అంటే ప్రత్యేకంగా అభిమానం అన్నారు. ఆయన ఒక విజన్ ఉన్న నేత అని చెప్పుకొచ్చారు. తనకు ఏ రాజకీయ పార్టీలతో పెద్దగా సంబంధాలు లేవని ఆవిడ చెప్పారు. అంతేకాకుండా దయచేసి తనకు రాజకీయాలు ఆపాదించొద్దని కూడా మంగ్లీ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఒక బహిరంగ లేఖను సైతం విడుదల చేశారు. దీంతో సింగర్ మంగ్లీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ అంశం మీద మీరెలాంటి ఆలోచనలతో ఉన్నారు? మంగ్లీ నిజంగానే చంద్రబాబు నాయుడికి ఫేవర్ గా ఉన్నారా? లేదంటే వైఎస్ఆర్‌సీపీకి కోవర్ట్‌గా ఉన్నారా? ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ చేయండి.